కరుతుంది లాగాలే. కుర్రాడు బాబోయ్ లాగిడు. ఏం చెప్పని ఇది చైనా గురకలాగా ఉంది. పాంప్లెట్ మాట ఇది బాబోయ్. జస్ట్ ఇప్పుడు లాగాను. కూరకి అయిపోద్ది, కూర సరిపోద్ది. ఏ పాంప్లెటా చైనా గురక? చైనా గురక. జిలేబీ అనుకుంటా. జిలేబీ చేప పాంప్లెట్ మరి. పెద్దది అడ్డది కూరకే. ఊరు దడదడ. అమ్మ ఇరిగిపోయి బాలు స్టార్ సిగుడు ఎంత చేప లాగాడు. గ్యాలం విరిగిపోయింది. ఇది చైనా గురక. ఇది అది కూడా చైనా గురక. 3 ముక్కలు తెగుతుంది. మసాలా గిసాలా వేసి వేపితే ఆ చేప కూడా మామూలుగా ఉంటుంది. ఇంకా చేపేదన్నా ఇది 2 చేపలు వేసి 2 సైజు లాగా మామూలుగా ఉండదు. ఇప్పుడే లాగా చూసి అలా కొట్టుకుంటున్నాయి. చెరువు దీంతో 3 చేపలు ఎరగకూడదు. కవర్లు వేయాలి. కవర్ అయితే ఏం లేదు. మాకైతే అడిగిన చేపలు. బాలు ఏంటి చేపలు లాగావా? ఎన్ని? 3 అడ్డాయి. ఓకే. ఏం చేపలు అవి? చైనా గురకలు. చైనా గురక కాదు, ఇది తెలంగాణలో కొంతమంది రాయలసీమ అటు సైడు ఇది ఏమంటారంటే జిలేబీ చేపలు అనుకుంటా. జిలేబీ అంటారు, పాంప్లెట్ అంటారు. సైడ్ అయితే చైనా గురకలు అంటాం. జిలేబీ పాంప్లెట్ అంటారు. అయ్యే మరి. మన ఆంధ్ర సైడ్ అయితే చైనా గురకలు అంటాం. వీటిని ఉప్పు కారం పెట్టి వేపుకుని తింటే మామూలుగా ఉండదు. మడత పెట్టి వేసేసి ఇరగకూడదు. ఈ 3 కలిసి 1 కేజీ ఉంటాయేమో సుమారు. కేజీ ఉంటాయి. ఎగిరింగ్ 2 తినచ్చు గట్టిగా. ఏమ్మా ఏంటి బాలు? ఇప్పుడే లాగిన మామూలుగా ఉండదు. చేపలు కూడా దడదడు. అయ్యో చేపలు మొత్తం కవర్లో ఉన్నాయన్నమాట. చాలా ఉన్నాయి, చూపిస్తాను లాస్ట్లో. వేటగాడు ఇగో నల్ల చేపలు లాగాడు వెరైటీగా. నల్లమంబు లాగాడు కుర్రాడు. కిటకిట్లా చాలా నల్లగా ఉంది. ఇదేంటో మరి ముఖమేమో ఎర్రగా ఉంది ఇడికిలా. ఏం చేప బాబా ఇది? ఏం గురక? చైనా గురక అంట. ఇదేంటి మరి ఎంత నల్లగా ఉంది? చైనా వాళ్ళు అందరూ తెల్లగా ఉంటారు కదా. ఇది నల్లమంబ లాగాడు. ఇక చూసారా వాతావరణం ఎలా ఉంది ఇక్కడ. చెరువు. బాలస్టార్ ఏమా ఏంటి మొండిగాలంతా కాదు నువ్వు? మొండిగాల అలా 2 కేజీల చేపలు వచ్చేసినాయి అప్పుడేనా. ఎర్ర మిస్ అవ్వకుండా చూడు మేత. బాగా చూపించా పర్లేదు. ఓకే థ్యాంక్ యూ. చూశాను. ఎంత పెద్ద చేప పడింది చూడండి గాలానికి. చాలా విచిత్రంగా ఉంది ఇది. దీన్ని ఏమంటారంటే మా ఏరియాలో బెత్తి అంటారు అన్నమాట. దీనికి తోక దగ్గర పుట్టుమచ్చ కూడా ఉన్నది. ఇందాక నుంచి మేత అంతా తినేందుకు అందలేదు ఇది. మొత్తం మేత అంతా తినేసింది ఇందాక నుంచి. బెత్తిలో రాజ్యం నడుస్తుంది అక్కడ.
రేపు పడిపోతారా ఇటు ఎరా బడికెళ్ళేవరా యారా హై స్కూల్కి వెళ్ళావా నీ పేరేం పేరురా నాని పెద్ద నాని చిన్న నాని బాలు స్టార్ పడిందిరా పెద్ద చేప చేపలేదు ఏమీ లేదు ముళ్ళు ఉత్తు ముళ్ళు కత్తిని లాగు కర్రోడు రెచ్చిడు మావాడు బెత్తులాగాడు బెత్తు మేత తినేది అదే శనా అంటే పొద్దున్నే బెత్తులాగాడు అది ఏమంటారు చిన్న బెత్త మాట శీలం అవుతుంది ఏంటి కిసారు ఏంది నువ్వు నా చేప ఎంత ఉందో ఆ చేప ఆడు చూడు ఆడు ఎంత ఉన్నాడో అదే రాజా బెత్తే రాజు మళ్ళీ చెప్పు ఏంటి బెత్తే రాజు ఓకే ఓకేనా సరదాగా జ్ఞానం కథకు వచ్చాం ఇగో ముఠా బ్యాచ్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ ముఠా బ్యాచ్ ఎలా ఉందో చూడండి మేమే కోత జ్ఞానం కాస్తున్నమాట ఇక్కడ చెరువులో మా ఇంటి దగ్గర చెరువు ఉంటుంది ఇక అదే మా ఇల్లు ఇక్కడ విలేజ్ మాట ఇందులో ఇది మా చేపల చెరువు అనమాట చూడు బాగాలేదు కరుస్తుందిరా మెటకెత్తుంది మళ్ళీ గుర్రపిల్ల పడేటట్టు ఉంది లాగు అర్రే మిస్ అయింది గుర్రు అయ్యో మిస్ అయిపోయింది గురు ఇలాంటి అప్పుడు గుండె రాయి చేసుకోవాలి ఎందుకంటే బాధపడ్డామంటే కనుక అసలు పడవా పోతే చూడు మా వాడికి ఏ బాధ లేకుండా కాచుకుంటున్నాడు శుభ్రంగా పడతాయి అన్నట్టు చూస్తున్నాడు మా వాడైతే మొత్తం కిసరి కూడా మాట డైరెక్షన్ ఆడ మేత అంతా ఇందాక నుంచి పడేస్తాం ఒకరు కూడా పడలేదు ఆడికి మేత అయిపోయింది బాగా మేత అయిపోయింది అంటున్నాడు మేతంతా ఒకటేసాడు అన్న ఇగో మనకు పడ్డ చేపలు చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడే 10 నిమిషాలు కట్టాను ఇవి ఒక 7 చేపలు మేత అయిపోయిందమ్మా ఈరోజుతో సెలవు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పార్ట్ 2 వస్తుంది తప్పకుండా చూడండి ఫుల్ ఎంటర్టైన్మెంట్